వెల్కమ్ టు మ్యాక్స్ భక్తి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్ హరి రఘుప్రియ గారు. వారిని అడిగి మనకున్న ఎన్నో సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ, రీసెంట్గా అందరూ కూడా ధ్యానం గురించి మాట్లాడుతున్నారు. అసలు ధ్యానం ఎలా చేయాలి? ఏదైనా భగవంతుని రూపాన్ని ఊహించుకుంటూ చేయాలా, లేకపోతే దైవనామ స్మరణ చేస్తూ ధ్యానం చేయాలా? ధ్యానం చేసేవాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటమ్మా? తప్పకుండా చాలా మంచి ప్రశ్నమ్మా. అయితే ధ్యానం అనే దాంట్లోనే ఉంది. అది ఏంటంటే మనం ఏకాగ్రత అంటారు. ఈ ఏకాగ్రత అలవడాలి అంటే అది దేని మీదైనా కావచ్చు. ఇప్పుడు జనరల్గా చెప్పాలి అంటే ఏదైనా ఒక పిక్చర్ చూస్తుంటే తదేకంగా అదే ధ్యానంతో చూడు అంటాము. చదివేటప్పుడు కూడా మన పెద్దలు ఏమని చెప్తుంటారు, అదే పనిగా ధ్యానంతో చదువు అంటే ఇక్కడ ధ్యానం అంటే ఏంటి? ఏ పని మీదైనా ఏకాగ్రతను కలిగి ఉండడాన్ని ధ్యానం అంటారు. ఆ ధ్యానాన్నే ఇప్పుడు మనకి ఏం చేశారంటే మెడిటేషను అని చెప్తున్నారు. ఈ మెడిటేషన్ అన్నా ధ్యానం అన్నా ఏంటంటే ఒకటి ఒక్క మనిషికి ఏకాగ్రత కుదరడము. అయితే మనం చెప్పుకునే ఈ ధ్యానంలో విశిష్టత ఏంటంటే ఎలా చేయాలి, దానికి నియమ నిబంధనలు ఉన్నాయి అంటే తప్పనిసరిగా ఉన్నాయి. అయితే ఎవరైతే ఈ ధ్యానం చెయ్యాలి అని అనుకుంటారో ముందుగా వాళ్ళు ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అని ఈ 3 ప్రశ్నలు వేసుకుని ప్రారంభించాలి. ఎలా చెయ్యాలి అంటే కనుక ఏదైనా ఒక మంచి రోజు చూసుకునో లేదా ఒక మంచి సమయం చూసుకునో కరెక్ట్గా మనం అదే సమయానికి పాటించగలము అని అనుకుంటేనే ధ్యానంలోకి దిగాలి. తరువాత ఎలా చెయ్యాలి అని అనుకుంటే కనుక అది కూడా వీళ్ళు ప్రణాళిక వేసుకోవచ్చు. ఎలా అంటే ఉదయం సమయమా, సాయంత్రం సమయమా, ఏదో ఒక సమయానికి వాళ్ళు ప్రణాళిక వేసుకోవాలి, అంటే ప్లాన్ చేసుకోవాలి. తరువాత ఎందుకు చెయ్యాలి, అసలు ధ్యానం ఎందుకు చేయాలి, మనకు అవసరమా అనే ప్రశ్న కూడా వేసుకోవాలి. అంటే ఇప్పుడు మళ్ళా మొదటి నుంచి వచ్చినట్టయితే కనుక దీని నియమ నిబంధనలు ఏంటి అంటే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో కనుక స్టార్ట్ చేసినట్టయితే మొదటి ఏ నియమంతో చేస్తామో వాళ్ళు కంటిన్యూస్గా ఎన్ని రోజులు అనుకుంటారో అదే సమయాన్ని పాటించాలి. సమయం మారినా, స్థలం మారినా ఏకాగ్రత కుదరదు. అయితే రెండవది ఏంటంటే ధ్యానం చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది దైవనామస్మరణైనా అవ్వచ్చు, లేదా ఒక దైవాన్ని లేదా ఒక వస్తువుని ఏదైనా సరే శ్వాస మీద కానీ ఒక దైవం మీద కానీ దేని మీదైతే మన మనసుని లగ్నం చేస్తామో, మనసుని ఆపుతామో దాన్ని ధ్యానం. ఆ ధ్యానం చేసేటప్పుడు దేవుణ్ణి తలుచుకోవచ్చు, మంత్రాన్ని తలుచుకోవచ్చు, లేదా దైవ స్వరూపాన్ని కళ్ళు మూసుకొని ఆజ్ఞాచక్రంలో తలుచుకుని కూడా ధ్యానం చేయొచ్చు. తర్వాత చేసే సమయం ఎటువంటిది, ఎలా చేయాలి అంటే ఏకాసనం మీద. ఉదాహరణకి మనం మొదటి రోజు పీట మీద కూర్చుని చేశాము, రెండో రోజు సోఫా మీద చేస్తామనో లేదా మంచం మీద చేస్తామనో అనుకుంటే కనుక అది ధ్యానం కాదు, దాని యొక్క ఫలితం కూడా రాదు. మొదటి రోజే మనం అన్ని నిర్ణయాలు ఇందాక చెప్పినట్టుగా ప్రణాళిక వేసుకుని అక్కడే ఏక సమయము, ఏక ఆసనము, ఏక దీక్ష, తదేక దీక్షతో కనుక చేసినట్టయితే ధ్యానం సత్ఫలితాలను ఇస్తుంది. అయితే దేవునామస్మరణ చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే మిగతా వాటి మీద మనసు మళ్ళకుండా ఉంటుంది. ఇప్పుడు ధ్యానంలో మొదటి రోజు కూర్చున్నాము, కాసేపు కళ్ళు మూసుకోగానే మనకి వెంటనే ఆలోచనలు ఈగల్లా ముడతాయి. మొదటి రోజు అక్కడ ఏమైపోయింది, ఇక్కడ ఏమైపోయింది, నేనేం చేయాలి అంటే కాన్సన్ట్రేషన్, లగ్నం కుదరదు. ఆ కుదరకపోవడం వల్ల మొదటి రోజు కొంచెం ఓ మాదిరిగా అప్పుడు మనకి తెలుస్తుంది నాలో వచ్చే డిస్ట్రాక్షన్స్ ఏంటి, నేను ఎలా చేయగలుగుతున్నాను, ఎలా చేయలేకపోతున్నాను అనే మొదటి రోజు తెలుస్తుంది. తర్వాత రెండో రోజు దీని మీద కొంచెం తగ్గుతూ వస్తుంది. మనకి తదేకంగా ధ్యానంలో నిష్ఠత, ఏకాగ్రత, లగ్నం కావాలి అంటే కనుక మనసును కట్టడి చేయాలంటే 7 రోజులు తప్పనిసరిగా పడుతుంది. 7 రోజులు పడుతుంది. ఆ 7 రోజుల్లో మొదట్లో మనం అనుకుంటాము అయ్యో 5 నిమిషాలు చేయడమే పెద్ద గొప్ప, తర్వాత 10 నిమిషాలు, ఇలా మనం పెంచుకుంటూ పోతూ తర్వాత దైవాన్ని కూడా మనం తలచక్కర్లేకుండానే మనకి ఏదో ఒక కళ్ళ ముందు ఒక ఆకారాన్ని చూపించక్కర్లేకుండానే మనము దీక్షలోకి, ధ్యానంలోకి వెళ్ళిపోతాం. మనకి తెలియకుండానే ఆ ఏకాగ్రత మనకి అలవాటు పడిపోతుంది. కానీ ఇవి మనము ఎప్పుడు పడితే అప్పుడు కానీ ఎలా పడితే అలా కానీ చేస్తే ఇటువంటి ఏకాగ్రత రాదు. సరే, ఇది చేస్తే వల్ల వచ్చే అవకాశం ఏంటంటే
కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే ఆధ్యాత్మిక పరంగా కాకుండా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హార్ట్ బీటింగ్ బాగుంటుంది, లంగ్స్ బాగా పనిచేస్తాయి, ఈ 7 చక్రాలు ఓపెన్ అవుతాయి, మన చుట్టూ ఆరా అనే విషయం తెలుసు కదా, అది క్లీన్ అవుతుంది, టాక్సిక్ పోయి క్లీన్ అవుతుంది అనమాట. ఇవి మనకి బాహ్యంగా ఆరోగ్యపరంగా. బట్ ఇంటర్నల్గా ఆధ్యాత్మిక పరంగా ఏంటి అంటే మనకి ఆజ్ఞాచక్రం ఓపెన్ అయ్యి అన్ని చక్రాలు ఓపెన్ అయ్యి మనకి మనలో నెగిటివిటీ అనేది పోతుంది, దైవం మీద ఏకాగ్రత కుదురుతుంది. ఎప్పుడైతే వాటి మీద ఏకాగ్రత కుదిరిందో మనలో ఉండే చెడు ఆలోచనలు పోతాయి, శరీరం తేజస్సుగా ఉంటుంది, మన వాక్కు శుద్ధి అవుతుంది, కళ్ళల్లో అంటే మనం చూడండి కొంతమంది కళ్ళు చూస్తుంటే మనం ఏది చెప్తే అది చేసేస్తామంటారు, ఆ శక్తి పెరుగుతుంది, అంటే చూసే దృష్టి మీద శక్తి పెరుగుతుంది. ఇలాంటివన్నీ మనకి ఆధ్యాత్మిక పరంగా వచ్చే లాభాలు. ఇవి కొంచెం మనం పెంచుకుంటూ పోతే దేవుడితో మాట్లాడుతున్నాను అంటారు చాలామంది, అది యాక్చువల్గా వాస్తవం అయితే అది అవుతుంది. కానీ ఇప్పుడు అందరూ ఆ పేరు చెప్పుకుని ఏదేదో చేస్తున్నారు. ఆ వాళ్ళని కనుక తీసిన ఆ విషయం తీసేస్తే కనుక మనకి ఫ్యూచర్ తెలుస్తుంది, తెలుస్తుంది. దాన్ని మనం ఒక్కొక్కసారి మనం క్యాజువల్గా మనలో మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఏమని, నా 6th సెన్స్ చెప్తోంది ఈ పని ఈ రోజు మంచిది కాదు అని. 6th సెన్స్ అంటే ఏంటి? మనకి తెలియని అద్వైత అంటే మనకి తెలియని ఇంకొక రకమైన జ్ఞానం అన్నమాట. ఇంకొక రకమైన జ్ఞానం దేనివల్ల వస్తుంది? మామూలుగా మనం జనరల్గా చెప్పుకున్నప్పుడే మనం పాటించే మంచితనం వల్ల కానీ నియమాల వల్లే ఆ చిన్న 6th సెన్స్ వచ్చినప్పుడు మనం తదేకంగా ధ్యానంలో కూర్చుంటే మనకి ఎందుకు తెలియదు, తెలుస్తుంది. ఆ విషయాలు మనకి తెలుస్తాయి, ఏం జరగబోతోంది, మంచేంటి చెడేంటి తెలుస్తుంది. దేవుడితో మాట్లాడడం కూడా, దేవుడితో మాట్లాడడం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు కాదు, మనకి ఇంటర్నల్గా ఆ పవర్ అనేది వస్తుంది అనమాట. ఇవి ధ్యానం వల్ల వచ్చే ఫలితాలు, లౌకికంగాను ఆధ్యాత్మిక పరంగాను. అయితే ధ్యానం చేసే వాళ్ళు ఆహార నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందమ్మా? తప్పకుండా సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు ధ్యానంలో కూర్చుని మసాలాలు తింటూ బిర్యానీలు తింటూ మనం ధ్యానంలో కూర్చుంటే మన ఇంటర్నల్గా ఉండే ఆర్గాన్స్ కానీ లోపల జీర్ణక్రియ జరుగుతూ ఉంటుందిగా, ఆ జీర్ణక్రియ జరిగేటప్పుడు మనకి కొన్ని అంటే ఆ ఆహారానికి సంబంధించిన గుణాలు మనలో ప్రకోపిస్తాయి. ఎప్పుడైతే ఆ గుణాలు ప్రకోపించాయో మన ధ్యానం ఎక్కడ కుదురుతుంది? కుదరదు కదా, ధ్యానం నిర్విఘ్నం అయిపోతుంది. సో అట్లాంటివి చెయ్యాలి అని అనుకున్నప్పుడు సాత్విక ఆహారంతో మొదలు పెట్టాలి. అంటే మనం రోజంతా ధ్యానంలో కూర్చునేంత స్థితి రాలేకపోవచ్చు, అట్లీస్ట్ ఒక అరగంట 45 మినిట్స్ గంట కూర్చునేటప్పుడు మాత్రము నిరాహారంగా కూర్చుంటే మంచిది. అంటే ఏ ఆహారము తీసుకోకుండా బ్రహ్మముహూర్త సమయంలో కూర్చున్నట్టయితే కనుక అది చాలా ఉత్కృష్టమైనది అని చెప్పచ్చు. లేదు మనం కొంచెం ఆహారం తీసుకుని ఒక గంట సేపు కూర్చోలేము అని అనుకున్నప్పుడు మంచినీళ్ళు కానీ పాలు కానీ తీసుకుని కనుక కూర్చున్నట్టయితే చాలా మంచిగా ధ్యానం జరుగుతుంది, మన శరీరానికి కూడా తేజస్సు కలుగుతుంది. రజోగుణ సంబంధమైనవి ఇలాంటి ఆహారం తీసుకుంటే కనుక మన ధ్యానంలో కూర్చోలేమన్నమాట. ఎంచుకునే ప్రదేశం కూడా కామ్గా ఉండేది, అంటే మంచి కూల్గా కామ్గా ఉండి శబ్దం లేని ప్రదేశాలు కనుక ఎంచుకున్నట్టయితే మనకి డిస్ట్రాక్షన్ అనేది కలగకుండా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ మా. నమస్తే.